అందరికీ నమస్కారం. ఇప్పుడు మంత్రి నారాయణ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అమరావతిలో అంతకుముందు సేకరించబడి 32,000 ఎకరాలు సరిపోక ఇంకో 10,000 ఎకరాలు భూమి కావాలి, దీన్ని సమీకరించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ 10,000 ఎకరాలు 5,000 ఎకరాలేమో అంతర్జాతీయ విమానాశ్రయం కోసమంట, ఇంకో 5,000 ఎకరాల్లో 2,500 ఎకరాలు క్రీడాకు సంబంధించట, మిగతా 2,500 ఎకరాలు కాలుష్యరహిత పరిశ్రమల కోసమంట. వేరేసి మొత్తం 10,000 ఎకరాలు సమీకరణ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అవన్నీ సమీకరించాక విశ్వనగరంగా ఏర్పాటు చేస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంలో ఒక విశ్వనగరంగా అమరావతి రాజధాని చేస్తామని ఒక ట్యాగ్ లైన్ అనేది పెట్టారు. సార్, విశ్వనగరం అని మాట్లాడుతూ ఉన్నారు. విశ్వనగరం అవడానికి విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన రాజధానికి వస్తారా సార్? ప్రపంచ రాజధానిగా మన అమరావతిని చేద్దామనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవి ఎంత వాస్తవ దూరాలుగా ఉన్నాయి మీ మాటలు. ఇంకొకటి, అమరావతికి 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఆల్రెడీ గన్నవరం విమానాశ్రయం ఉంది. ఆ గన్నవరం విమానాశ్రయంలోనే ఒక 600 ఎకరాల వరకు సమీకరించారు డెవలప్మెంట్ చేసుకోవడం కోసమని మొన్న అమరావతి ఉద్యమకర్త అయినటువంటి ఆవిడ చెప్పారు. అంటే ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్టు పూతవేడు దూరంలో ఉండగా దానికోసం 600 ఎకరాలు భూమి కూడా సేకరించబడి ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ మీరు అడుగు నుంచి భూమి పూజ చేసి 5,000 ఎకరాల్లో కడదానికి మన రాష్ట్ర బడ్జెట్ మనకి అనుకూలంగా ఉందా? ఉన్న 32,000 ఎకరాల్లోనే మనము సరైనటువంటి శాశ్వత భవనాలు కట్టుకోలేని పరిస్థితిలో మన రాష్ట్ర బడ్జెట్ ఉంటే ఇంకొక 10,000 ఎకరాలు సమీకరించి 500 ఎకరాల్లో మీరు ఏ విధంగా ఎయిర్పోర్ట్ కడదామని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆల్రెడీ 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ రోజు వరకు ఒక ఇటుక కూడా రాజధాని ప్రాంతంలో పడలేదు, గతంలో ఉన్నటువంటి తప్ప. ఇంకా కంప చెట్లు నరుకుతూనే ఉన్నారు, భూమి శుభ్రం చేస్తూనే ఉన్నారు. 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంకా మిగిలింది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు మీరు ఏ విధంగా ఎలా డెవలప్మెంట్ చేస్తారనేది ఏమైనా ఒక ఆలోచన అయితే ప్రజలకు మీరు ఇచ్చారా? చెప్పండి. చిన్నటువంటి పథకాలు సూపర్ 6 ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రంలో సంపద లేదు. సంపద ఎలా సృష్టించాలో, ఎలా సంపాదించాలో కొంచెం చెవులో చెప్పండి.